అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మ మన్నే. ఈరోజు మైండ్ పవర్ నెంబర్ 1 కావడం ఎలా అన్న దాని మీద మాట్లాడుకుందాం. మీ ఉద్దేశంలో నెంబర్ 1 అంటే ఎవరు? రాత్రిపూట సుఖంగా నిద్రపోయగలిగేవాడు కదా. చూడడానికి ఇది చాలా సింపుల్గా కనపడుతుంది, కానీ రాత్రిపూటలు ఎవరు సులభంగా నిద్రపోగలరు? ఏ సమస్య లేనివాడు, ఒకవేళ సమస్యలున్నా వాటిని పరిష్కరించుకోగలను అనే నమ్మకం ఉన్నవారు, ఇతరుల పట్ల ఈర్ష్య ఫీల్ అవని వారు, తనకు లేదే అని బాధపడిన వారు, అన్నీ సమకూర్చుకోగలిగిన వాడు మాత్రం హాయిగా నిద్రపోగలరు. మరోలా చెప్పాలంటే, ఏ వ్యక్తి అయితే వర్తమానంలో హాయిగా బ్రతుకుతూ భవిష్యత్తులో కూడా హాయిగా బ్రతకగలను అన్న నమ్మకం కలిగి ఉంటాడో అతడు మాత్రం నెంబర్ 1. మరి ఆ స్థాయికి చేరుకోవడం ఎలా? ఒక కుర్రవాడు 500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు. రాత్రింపవళ్ళు కష్టపడ్డాడు, ఆహార నియమాలు పాటించాడు, యోగాసనాలు వేశాడు. ఎలాగైనా బహుమతి గెలుచుకోవాలన్నదే అతని ధ్యేయం. పోటీ సమయం సమీపించింది. వరుసలో నిలబడ్డాడు. విజిల్ సౌండ్ వినిపించగానే పరిగెత్తడం మొదలుపెట్టాడు. గమ్యం మీద దృష్టి పెట్టి పరిగెడుతూనే ఉన్నాడు. గమ్యం తప్ప అతని మనసులో మరే ఆలోచన లేదు. 100 మీటర్లు 5 సార్లు పరుగులు తీయాలి. అతడు 5వ రౌండ్ పూర్తి చేసి గీత దాటాడు. గీత వద్దకు చేరుకుంటుండగా చుట్టూ ఉన్న జనం నుంచి హర్షధ్వానాలు వినిపించాయి. తనకన్నా ముందు 3 పరిగెత్తడం అతను అప్పుడు గమనించాడు. గీత దాటగానే అతడు నిస్పృహతో నిల్చుండిపోయాడు. కళ్ళు బాష్పపూరితాలయ్యాయి. అంతలో ఆ పోటీ నిర్వాహకులు తన వద్దకు పరిగెత్తుకు రావడం గమనించాడు. వారు అతనికి అభినందనలు తెలిపారు. అతను ఆశ్చర్యపోతూ తనకన్నా ముందున్న వారిని చూపించి, వాళ్ళు నాకన్నా ముందున్నారే అన్నాడు. అతని అయోమయాన్ని గుర్తించిన నిర్వాహకులు నవ్వుతూ, వాళ్ళు ఇంకా 4వ రౌండ్ ప్రారంభంలోనే ఉన్నారు అని చెప్పారు. ఈ హర్షధ్వానాలన్నీ నీకోసమే అన్నారు. గమ్యం ఆ విధంగా చేరుకోవాలి. మనిషి జీవితంలో 2 దశలుంటాయి. సామాన్యంగా బతికేస్తే చాలు, సమస్యలు లేకుండా ఉంటే చాలు అనుకోవడం ఒక దశ. అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఎవరెస్ట్ అనే విజయ శిఖరాన్ని ఎక్కడం మరొక దశ. కేవలం గమ్యాన్నే కాదు, ప్రయాణాన్ని కూడా ప్రేమించగలిగి ఉండాలి. ఒక కుర్రవాడు గాంధీజీ వద్దకు వెళ్ళి, నేను మీలాగా ఒక గొప్ప వ్యక్తిని అవ్వాలనుకుంటున్నాను, ఎక్కడి నుండి ఎలా మొదలు పెట్టాలి అని అడిగాడట. గాంధీజీ చిరునవ్వుతో, నువ్వు చేస్తున్న పనిని ప్రేమించడం దగ్గర నుంచి అన్నారట. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి.